మన లొకేషన్ అండ్ ఇమేజెస్ గూగుల్ స్టోర్ అయి ఉంటాయని మీకు తెలుసా? అవి ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి, అలాగే గూగుల్ మన ఇమేజ్ లొకేషన్ ని ఎలాగా స్టోరేజ్ చేస్తుంది అనేది మీరు తెలుసుకోవాలంటే నేను చెప్పే సెట్టింగ్స్ చేసుకుంటే మీకు ఎక్కడ లొకేషన్ అండ్ ఇమేజ్ స్టోర్ అయి ఉంటాయి, వాటిని ఎలా రిమూవ్ చేసుకోవాలనేది తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత కుడి చేతి పక్క పైన టాప్ లో 3 చిన్న చుక్కలు ఉన్నాయి కదా, దాన్ని నొక్కండి. దాన్ని నొక్కిన తర్వాత ఇక్కడ చూడండి సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని నొక్కండి. దాన్ని నొక్కిన తర్వాత మీరు ఇలా పైకి అనేసి ఇక్కడ చూడండి సైజ్ సెట్టింగ్స్ అని చెప్పి ఉంది కదా, దాన్ని నొక్కండి. దాన్ని నొక్కిన తర్వాత ఇక్కడ చూడండి లొకేషన్ అని చెప్పి మనకి గ్లోబ్ లో ఉంది, ఇది ఆన్ చేస్తుంది. దీన్ని ఆన్ చేయటం వల్ల మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాము, ఎక్కడ ఉన్నాము, ప్రతి ఒక్కటి గూగుల్ మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇలా మనల్ని అబ్జర్వ్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఈ లొకేషన్ ని మనం ఆఫ్ చేయాలి. కెమెరా ఉంది కదా, ఈ కెమెరాని కూడా నొక్కండి. మన యొక్క ఇమేజ్లు మొత్తము గూగుల్ స్టోర్ అవుతాయి. అలా స్టోర్ కాకుండా ఉండాలంటే దీన్ని కూడా మనం బ్లూ మార్క్ లా ఉంది కదా, దీన్ని కూడా మనం ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఆఫ్ చేసుకుంటే మన లొకేషన్ మరియు మన ఇమేజెస్ ని గూగుల్ అనేవి మనల్ని అబ్జర్వ్ చేయకుండా ఉంటాయి అన్నమాట. అలాగే కాస్త ఇలా పైకన తర్వాత కిందకి రండి. ఇక్కడ చూడండి స్టోర్డ్ అని చెప్పి ఉంది కదా, దీన్ని నొక్కండి. దీన్ని నొక్కితే మీకు ఇక్కడ మీరు స్టోర్ అయిన డేటా మొత్తం కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ ఇక్కడ నాకు డేటా ఏం లేదు కాబట్టి ఇక్కడ మీకు ఏం కనిపించడం లేదు. మీరు చూసిన డేటా మొత్తము ఇక్కడ ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ అన్ని సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మొత్తం నా డేటా అంతా క్లియర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎలాంటి వెబ్సైట్లు సంబంధించిన డేటా అనేది కనిపించడం లేదు. దీన్ని ఎప్పుడెప్పుడు డిలీట్ చేసుకోవడం వల్ల కూడా మీ ఫోను ఫాస్ట్ గా రన్ అవుతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.